విధేయతముగా. అంటే కొంతమంది సడన్ గా మారిపోతారు. అప్పుడు దాకా మనతో బాగానే ఉంటారు, మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తారు, మంచిగానే ఉంటారు. కానీ కొన్ని చూడగానే కొంతమంది బిహేవియర్ మారిపోతూ ఉంటుంది. వారి లక్షణాలు, వారి ప్రవర్తన, వారి మాటలన్నీ ఈజీగా మారిపోతూ ఉంటుంది కదా. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అనుకుంటున్నప్పుడు చాలా మంది స్నేహ బాంధవ్యం మంచిదే, కానీ స్నేహితులు మంచి వాళ్ళు అయితే మనకు మంచిది. మంచి స్నేహం మంచిగా మనం నడిపిస్తుంది, చెడ్డ స్నేహం మంచి నడవడికను చెడిపేస్తుంది. కనుక మన స్నేహితులు మంచి వాళ్ళే ఉండాల. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించనని బైబిల్ చెప్తుంది. ఎప్పుడు మనం గొప్ప స్థాయిలో ఉన్నా ప్రేమించేది దేవుడే, మనం దిగు స్థాయిలో ఉన్నా ప్రేమించేది యేసయ్యే, మనం అప్పుల్లో ఉంటే ప్రేమించేది యేసయ్యే. మనం అప్పుల్లో ఉన్నామని ఎవరికన్నా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతారా? మనుషులు అలాంటి వాళ్ళు. దేవుడు మంచివాడు, యేసయ్య మంచివాడు. మనం ప్రార్థిస్తే అంటాడు, నిన్ను విడువను ఎడబాయినని మనల్ని హత్తుకుంటాడు. మనం ఏ స్థితిలో ఉన్నా ఎప్పుడు ప్రార్థించినా మన పక్కనే వచ్చి మోకరిస్తాడు. నేనున్నా బిడ్డ, ధైర్యం ఉండు అంటాడు. నీకు ఏది కావాలన్నా ఏ టైంలో కావాలో సమయానుకూలంగా నేను ప్రొవైడ్ చేస్తా అంటాడు. ఎవరైనా అంటారా ఈ మాట? మనుషులు అందరూ మనకి ఏదైనా అవసరం ఉంటే బాయ్ బాయ్ అంటారు కదా. ఫోన్లు ఎత్తడం కానీ, పరిచయాలు కానీ చూడండి. ఎవరికైనా బాగా అప్పుల్లో ఉన్నా, ఎవరైనా బాగా కృంగిపోతున్నా, ఎందుకంటే మనుషులకు విడిపోతూ జీవితంలో మనం గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్ గా బెస్ట్ గా యేసయ్యకి మాత్రమే ప్లేస్ ఇవ్వాలి. గట్టిగా చెప్పండి, దేవుని నామానికి మహిమ. అందుకని దేవుని బిడ్డల జీవితంలో ఒకటి తెలుసుకోవాలి, నిజమైన స్నేహితులు ఉండొచ్చు, మంచిదే. ఎంతవరకు ఉండాలో అంతవరకే వారు మన జీవితంలో పూర్తి స్థానం, పూర్తి అధికారం యేసయ్యకు మాత్రమే ఇవ్వాలి. సమస్తం ఆయన చెప్తూ ఉండాలా, ఆయన మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా, ఈ స్నేహితుల దినోత్సవ సందర్భంగా పిచ్చిగా మరి బయట ఉంటారు. అంటే ఎలాంటి గేమ్ అంటే తినేసి తాగేసి, ఎట్లాంటి చిన్న వయసులోనే మందులు, చాలా లోక స్నేహం చెడిపేస్తుంది యవ్వనస్తుని. ఫ్రెండ్షిప్ అంటే ప్రాణాలే ఇచ్చేస్తున్నారు ఈ రోజులో. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఇట్లా సన్నిధిలో కూర్చునే వారితో ఫ్రెండ్షిప్ చేయండి. ఇట్లా చక్కగా దైవికంగా మందిరంతో అటెక్ట్ అయ్యే వారితో స్నేహం చేయండి. మీ స్నేహాలు ఎలా ఉండాలంటే, ఈరోజు ఆదివారం మన చర్చికి వెళ్దాం అన్న వాళ్ళతో స్నేహం చేయండి. ఎర్లీగా వెళ్ళి కూర్చుందాం, పాటలు పాడదామా, ఇది పాడదామా, అది పాడదామా, ఈరోజు ఉజ్జీవంగా ఉందామా, మందిరంలో పరిచర్య అంతా బాగా చేద్దామా, ప్రతి ఒక్కరిని ప్రేమిద్దామా, అనేకులు చెప్పి నడిపిద్దామా. ఇలాంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకొని ఇలాంటి వారితో స్నేహం చేద్దాం. ఇలాంటి వారు మంచి వాళ్ళు. ఎందుకంటే ఈరోజు మందిరంలో ఉన్న మీరందరూ కరెక్ట్ పర్సన్స్, రైట్ పర్సన్స్. ఎందుకు ఈరోజు సండే కాబట్టి మీరు ఆదివారం వదులుకోకుండా మందిరంలోకి వచ్చారు కాబట్టి మీరు మంచి వాళ్ళు. మీతో ఎవరైనా స్నేహం చేయవచ్చు. కాబట్టి నిజమైన స్నేహితులు మనల్ని విడువక ప్రేమించదు కనుక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుడిని స్తుతించడానికి సిద్ధపడాలి. నిర్హేతముగా కొంతమంది శత్రువులు అయిపోతారు. ఇది క్రైస్తవుల లక్షణం కాదు. ఎవరైనా మంచిగా దీవించబడితే సడన్ గా మొక్కలు మారిపోతూ ఉంటాయి, బిహేవియర్ మారిపోతూ ఉంటుంది. ఎందుకు బాధ, ఎందుకు వేదన? ప్రార్థన లేకపోతే బాధ కదా, లోపల ఆరాధన లేకపోతే. ఎందుకు? ప్రార్థించేవాడు కలవరపడడంట. నువ్వు ప్రార్థిస్తుంటే నీకేమనిపిస్తుంది అంటే, ఇంకొక రోజు దేవుడు నన్ను కూడా దీవిస్తాడనిపించింది కదా. ఈ రోజు నీకు బాధ వస్తే ఒక రోజు నన్ను లేపుతాడనే ధైర్యం ఉంటుంది. ఎవరైనా దీవించబడినా, ఆశీర్వదించబడినా, ఎవరైనా మంచి స్థానంలో ఉన్నా, గొప్ప స్థానంలో ఉన్నా, వారిని బట్టి దేవునికి మహిమ అని చెప్పండి. ఎందుకు? క్రైస్తవుల లక్ష్యం అది, దేవుడి బిడ్డ లక్ష్యం. క్రైస్తవుడు లోకంలో ఉన్నవాడు ఏమంటాడు? ఏదైనా కలిసి వస్తే భలే లక్కీరా నీకు అంటాడు కదా, నువ్వు భలే అదృష్టంరా అంటాడు. కానీ క్రైస్తవ దేవుడి బిడ్డలు అంటారు, దేవా ఈ బిడ్డను భలే దీవించవయ్యా, దేవా నీకు మహిమ అంటాడు కదా. అలా అనాలి క్రైస్తవులు, విశ్వాసులు. ఇప్పుడు దేవా నీకు మహిమ అంటున్నాడంటే ఒక వ్యక్తి బాగుపడితే ఎవరికి మహిమ వస్తుంది? దేవుడికి. అందుకని దేవుడు ఎప్పుడు కూడా నాకు మహిమ వస్తుంది కాబట్టి, నాకు ఘనత వస్తుంది కాబట్టి బిడ్డలందరినీ నేను దీవించాలంటాడు. గట్టిగా చెప్పండి కూడా.